రాష్ట్రంలో ఉన్నది కాకి రాజ్యమా కాంగ్రెస్ రాజ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జరిగిన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో అక్రమ కేసులు మొదలుపెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుట్రలను రాజకీయంగా చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తిరగబడుతున్నారు. అమలు కాని వాగ్దానాలు ఇచ్చారు. వాటిని ముందు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కక్షపూరిత చర్యలను ప్రజలు తిప్పికొడతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అన్యాయంగా అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జగిత్యాల జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే ఒరవడిని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాటిస్తూ ఉన్నది. అభివృద్ధిని పక్కకు పెట్టి, ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి, అలవిగాని వాగ్దానాలు చేసి పొరపాటున్నో మన తెలంగాణ ప్రజల గ్రహపాటున్నో అధికారంలోకి వచ్చి అదే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటబడేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తప్పకుండా తిప్పికొడతారు. కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ఇంపార్టెంట్ విషయాన్ని ఇవాళ జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేయడానికి మా సర్పంచ్ గారు, అప్సీపూర్ సర్పంచ్ గారిని ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేసిండ్రో వారిని పరామర్శ చేయడానికి, వారితో ములాఖాత్ అవ్వడానికి ఇవాళ జగిత్యాల జైలుకి కూడా వెళ్ళబోతూ ఉన్నాము. ఒకటే రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందరితో కూడా, మనము అధికారంలోకి ఉన్నప్పుడు అధికారాన్ని మనం దుర్వినియోగం చేయలేదు. మనం ఎంతసేపు ప్రజలను ముందు పెట్టుకొని ప్రజల కోసం పనిచేసినాం. దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తాం. అనేక చోట్ల ఇవాళ రైతులు ధర్నా చేస్తున్నారు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంది, ఆ నాయకుల వైఖరి ఏంది ప్రజలు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.